తాను మళ్లీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, అలాంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అన్ని రకాలుగా ఆలోచించే రాజీనామా లేఖ అందించానని, తన మనసులో ఉన్న మాటలు అధిష్టానానికి చెప్పే వరకు పార్టీలో చేరే ఆలోచన చేయడన్నారు. ఎవరి వల్ల పార్టీకి 11 ఏళ్లుగా నష్టం జరిగిందనేది అధిష్టానానికి చెప్పాలని, బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పాలనుకుంటున్నానన్నారు. మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తల మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను. అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రాని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. నేను 5 years వరకు కేంద్రంకి లేఖ రాసిన, మెయిల్ చేసిన. తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మెయిల్ చేసిన, లేఖ రాసిన. కానీ ఆ మెయిల్ గాని ఆ లేఖ గాని వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14లో 18లో 23లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది ఐబీ రిపోర్ట్ ఇవ్వాలా లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది. అదే ఐబీ రిపోర్ట్లో ఎవరెవరు మోసం చేసినారు, ఎవరెవరు వెనక నుంచి కత్తి పొడిచినారు కేంద్ర అధికారులకు తెలుస్తుంది.